కాపాడండి, ఎవరైనా కాపాడండి, ఈ జైంట్ ఫ్రాంక్లిన్ నన్ను చంపడానికి వస్తున్నాడు, ఎవరైనా కాపాడండి, హెల్ప్ హెల్ప్ ప్లీజ్ ఎవరైనా కాపాడండి. జానీ జానీ ఎస్ పప్పా, నా పేరే బంటి అన్నా, ఈరోజేంటి ఇంత నీడగా ఉంది? వాట్, ఇదేంటి ఒకే చోట ఇంత నీడనా? ఇది ఖచ్చితంగా ఈ పక్కనున్న చెట్టు నీడైతే అస్సలకే కాదు. మరి ఇంత పెద్ద నీడ ఎలా? ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో పెద్ద నీడ. ఓరి దేవుడా, ఎవరది? సేమ్ నా బట్టలు వేసుకునే ఉన్నాడు. ఓరి దేవుడా, ఇది అన్ఎక్స్పెక్టెడ్. నేను ఆఫీస్ కి వెళ్తున్నాను, ఇక్కడ చూస్తే జైంట్ ఫ్రాంక్లిన్. ఓ మై గాడ్, ఒకసారి క్లియర్ గా చూద్దాం. నేను నమ్మలేకపోతున్నాను. వామ్మో, ఇది నిజమేనా? ఇది నిజమేనా? వీడెవడ్రా? ఓరి దేవుడా, ఓం ఓం అంటున్నాడు. ఈ జైన్ ఫ్రాంక్లిన్ చాలా క్లాస్ గా ఉన్నట్టున్నాడు. ఒకసారి గెలుకుదాం, ఏదైనా చేద్దామా? ఒకసారి డిస్టర్బ్ చేద్దాం, ఏమైతుందో చూద్దాం. ఫ్రాంక్లిన్ తో మాట్లాడాలి మనం. జైంట్ ఫ్రాంక్లిన్, మనం ఫ్రెండ్షిప్ అయితే చేసుకుందాం. ఒక్క నిమిషం, గ్రెనేడ్ అయితే తీస్తాను. జైంట్ ఫ్రాంక్లిన్ కి వేస్తే ఏం కాదనుకుంటా. ఒక్కసారి అయితే వేద్దాం. జైంట్ ఫ్రాంక్లిన్, జైంట్ ఫ్రాంక్లిన్, ఎస్ కోండి. జైంట్ ఫ్రాంక్లిన్ లేస్తాడా? లేచాడు లేచాడు లేచాడు. ఓ మై గాడ్, ఓర్ దేవుడా, పడిపోయాడు. జైంట్ ఫ్రాంక్లిన్ ఉన్నావా? అమ్మయ్య, బతికే ఉన్నాడులేండి, బతికిపోయాం. జైంట్ ఫ్రాంక్లిన్ చూడట్లేదేంటి? పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు. ఇంకా 2 నేడ్స్ అయితే వేసేస్తాను. తీసుకో జైంట్ ఫ్రాంక్లిన్, ఇంకొకటి తీసుకో. అది ఇక్కడ 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 చూడు, అక్కడ కాదు ఇక్కడ చూడు. ఆగ్రా పొట్టి ఫ్రాంక్లిన్, నేను మెడిటేషన్ చేస్తున్నాను, నన్ను డిస్టర్బ్ చేస్తావా? ఆగ్రా పొట్టి ఫ్రాంక్లిన్, ఆగు ఆగు, వస్తున్నా, నీ సంగతి చెప్తాను. ఆగ్రా, ఈరోజు నా అయిపోయావు నా చేతిలో. ఊరు 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 జైంట్ ఫ్రాంక్లిన్, ప్లీజ్ 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 నన్ను వదిలే, నన్ను వదిలే. ఏదో బుద్ధి తక్కువ పిచ్చోళ్ళగా నేను డిస్టర్బ్ చేశాను, నన్ను వదిలే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఫ్రెండ్స్ ప్లీజ్ నన్ను కాపాడండి. జైంట్ ఫ్రాంక్లిన్ నేను అవసరంగా కదిలించుకొని నా వెంటలో పడుతున్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేస్తాడో ఏమో, నన్ను ఫ్రై చేసుకొని తినేసేలాగా ఉన్నాడు. ఊరి దేవుడా, నన్ను ఎవరైనా కాపాడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎవరైనా ఉన్నారా? పోలీస్ పోలీస్, దొంగ పోలీస్, చూడు చూడు. అమ్మాయి ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాను. ఉమ్మగుడు ఫాస్ట్ 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 ఫాస్ట్. జైంట్ ఫ్రాంక్లిన్ అవసరంగా తిరుగుతున్నాడు, అందుకే ఎవరిని ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పటికైనా బుద్ధి వచ్చింది, ఇంకా నేను ఎవరిని డిస్టర్బ్ చేయను. ఊరి దేవుడా, ఆ జైంట్ ఫ్రాంక్లిన్ దొరికానంటే నన్ను పటేల్లో ఉన్నట్టు నవ్వులేస్తాడు. అమ్మయ్య, రావట్లేదు కదా? అమ్మయ్య, ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. ఊరి దేవుడా, జైంట్ ఫ్రాంక్లిన్ రాలేండి ఇక్కడికి. ఓ మై గాడ్ ఫ్రెండ్స్, అందుకే ఎవరిని ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. వచ్చేసాడు ఫ్రెండ్స్, మళ్ళీ చేసింగ్ స్టార్ట్ అయితే అయిపోయింది. ఈ జైంట్ ఫ్రాంక్లిన్ నన్ను వదిలేటట్టు లేడు. నేను ఇప్పుడు ఎలా తప్పించుకోలే ఏంటో, చాలా ఫాస్ట్ గా వస్తున్నాడు, ట్రైన్ లాగా పరిగెత్తుతున్నాడు. ఒక ఐడియా, ముందర ఒక పెద్ద కారు ఉంది, దాంట్లో ఎక్కి తప్పించుకుందాం. ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోవాలి సేఫ్ గా. ఫాస్ట్ 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 వచ్చేస్తున్నాడు తొందరగా జైంట్ ఫ్రాంక్లిన్ నన్ను వదిలే ఫ్రాంక్లిన్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేనేం చేయను, ఇంకా నేనేం డిస్టర్బ్ చేయను, ప్లీజ్ నన్ను వదిలే ఫ్రాంక్లిన్ ప్లీజ్. రేపు పొట్టి ఫ్రాంక్లిన్, నువ్వు ఎక్కడికి వెళ్ళా నేను అస్సలకి వదిలిపెట్టను. నేను వెతుక్కుంటూ వచ్చి మరి వేసేస్తాను, బట్టలైనా ఉన్నట్టు నవ్వులేస్తాను. అయిపోయావురా నా చేతిలో ఈరోజు. ఎక్కడికి వెళ్ళినా తప్పించుకున్నాను. నువ్వు కార్లో వెళ్ళినా వదిలిపెట్టాను, ఫ్లైట్లో వెళ్ళినా వదిలిపెట్టాను. నా మంత్రశక్తిని యూజ్ చేసి మరి నేను పట్టుకుంటాను. వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా నేను ఈరోజు అస్సలకి వదిలిపెట్టను. ఊరి దేవుడా, ఏంటి గేసి, జైంట్ ఫ్రాంక్లిన్ నార్మల్ ఫ్రాంక్లిన్ కూడా కాదు, మంత్రాలు వాడే శక్తిలో ఉన్న ఫ్రాంక్లిన్ అనమాట. నా మీద మంత్రాలు కూడా ఉపయోగిస్తా అన్నాడు. నేను వీలైనంత దూరంలో వెళ్ళిపోయాను. సడన్ గా టెలిపోర్ట్ అయ్యాడేంటి? ఊరి దేవుడా, మంత్రాలు చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి. నేను వెంటనే పైకి వెళ్ళిపోవాలి. మా ఇల్లు ఎక్కడుందో కూడా నేను మర్చిపోయానే గ్యాప్ లో. ఊరి దేవుడా, అమ్మయ్య, జైంట్ ఫ్రాంక్లిన్ చాలా దూరంలోనే ఉన్నట్టున్నాడు. మంత్రాలు ఉన్నాయి కాబట్టి నేను ప్రతి క్షణం ప్రతి మినిట్ చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ తో ఉండాల్సి ఉంటుంది. అమ్మయ్య, ఇదే అనుకుంటా దారి, నాకు బాగా గుర్తుగా ఉంది. ఇదే రే. ఓ మై గాడ్, రైటా లెఫ్టా? వెనకాలకి వెళ్ళండి, ఇటే వెనకాలకి వెళ్ళండి, లెఫ్ట్ పోదాం. ఓ మై గాడ్, జైంట్ ఫ్రాంక్లిన్ మా ఇంట్లో అస్సలు కనిపెట్టకూడదు. ఓ మై గాడ్, నేను ఇంటికి వెళ్ళి వెంటనే అందరికీ ఈ విషయం చెప్పేసి మా ఇంటికి ఒక మంచి తాంత్రికుని, పవర్ఫుల్ అయిన తాంత్రికుని తీసుకొని వచ్చి జైంట్ ఫ్రాంక్లిన్ ని బంధించే ప్లాన్ అయితే వేయాల్సి ఉంటుంది. ఓ మై గాడ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్నింగ్ ఈరోజు ఆఫీస్ కూడా వదిలిపోయింది, నాకు డబ్బులు శాలరీ కూడా రావు ఈ మంత్. ఓ మై గాడ్, సారీ. ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేయకండి ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరిని దారిలో వెళ్ళేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. డిస్టర్బ్ చేస్తే ఇలానే మీకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంతకీ మా ఇల్లు ఎటుంది? నేను మర్చిపోయాను బ్రో. ఓ వెయిట్. ఊరి దేవుడా, ఇంత దారుణంగా డ్రైవింగ్ చేస్తున్నాను నేను.
పోలీసులు చూసారంటే నా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని నా కార్ని సీజ్ చేసేస్తారు. ఓ మై గాడ్, స్లోగా స్లోగా స్లోగా. అమ్మయ్యా, ఫైనల్ నీళ్ళు అయితే దొరికేసింది. అమ్మయ్యా, ఆ జేన్ ఫ్రాంక్లిన్ రాకముందే మంచి తాంత్రికుని పిలిపించి మొత్తం 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 సెక్యూరిటీని చెప్పించేసుకుంటాను. ఇంకా ఎవరిని ఎప్పుడు డిస్టర్బ్ చేయను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.